Hi, hello everyone. Welcome back to my YouTube channel Nishi Vlogs. Today topic తెలుగు మెథడాలజీ ప్రీవియస్ టెట్లో అడిగినటువంటి బిట్స్. లేటెస్ట్ స్టార్ట్ నా ఫస్ట్ వన్. స్వతసిద్ధవాదానికి సంబంధించి సరికానిది. ఈ వాదం ప్రకారం భాష స్వతసిద్ధంగానే సిద్ధిస్తుంది. ఇది ఆధునిక భాషా శాస్త్రవేత్తల అంగీకారం పొందింది. దీనిని సాంకేతికవాదం అని కూడా అంటారు. చామ్స్కీ అనే హేతువాది దీనిని ప్రతిపాదించాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. దీనిని సాంకేతికవాదం అని కూడా అంటారు. సెకండ్ వన్. పిల్లలు అల్లరి చేసినాడు. ఇందులోని దోషం. వైరీ సమాసాలు, అనవసరంగా పునరుక్తులు వాడడం, సరిగా సంధి చేయకపోవడం, కర్తకు క్రియకు వచన వైరుధ్యం. ఆప్షన్ 4 కర్తకు క్రియకు వచన వైరుధ్యం. థర్డ్ వన్. అత్తునకు సంధి బహుళము అనే సూత్రం చెప్పి పారిభాషిక పదాలు వివరించి ఉదాహరణలు చెప్పి సూత్రంతో సమన్వయం చేసే వ్యాకరణ బోధన పద్ధతి. వైయాకరణ పద్ధతి, శాస్త్ర పద్ధతి, నవీన పద్ధతి, అనుమానోపపత్తి పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ 2 శాస్త్ర పద్ధతి. ఫోర్త్ వన్. ఉపకరణ విషయం చిత్రీకరణకు, విషయానికి సరైన వ్యాఖ్యానానికి, తొందరగా తేలిగ్గా విషయాన్ని అర్థం చేసుకోవడానికి, శాశ్వతమైన అవగాహనకు ఉపయోగపడుతుంది అన్నవారు కుంపెల్లి ఆంజనేయ శాస్త్రి, ప్రొప్రైటర్ కృష్ణకుమార్, గొర్రెపాటి వెంకట సుబ్బయ్య, హుమయూన్ కబీర్. Answer Humayun Kabir is correct answer. ఫిఫ్త్ వన్. మాటకు రాతకు సన్నిహితంగా ఉండి వక్త భావాన్ని శ్రోత సులభంగా స్పష్టంగా గ్రహించడానికి వీలుపడే భాషా విశేషమే గ్రాంధిక భాష, అధికార భాష, వ్యవహారిక భాష, మాండలిక భాష. ఆన్సర్ వ్యవహారిక భాష. పఠన దోషాలపై పరిశోధనలు చేసి వాటిని సవివరంగా క్రోడీకరించిన వారు వలారి అజయూల్, ఇజ్లర్, హెగెల్, మెంజిల్. ఆప్షన్ 4 మెంజిల్. స్వాభావిక పరిస్థితుల్లో చోటు చేసుకునే సమస్య పరిష్కార పద్ధతి ప్రాజెక్టు పద్ధతి అన్నవారు జాన్ డ్యూయి, కిల్పాట్రిక్, స్టీవెన్సన్, గిల్టర్. ఆన్సర్ స్టీవెన్సన్. పద్య గద్యములతో పాటు ఉపవాచక బోధనకు అంశ ప్రణాళిక తయారీ అవసరం లేదు. వార్షిక ప్రణాళికలో పీరియడ్లు కేటాయించిన అవసరం లేదు. పాఠ్య ప్రణాళిక తయారీ అవసరం ఉండదు. అంశ ప్రణాళిక తయారీ అవసరం అవుతుంది. ఆన్సర్ అంశ ప్రణాళిక తయారీ అవసరం అవుతుంది. జాషువా రచన కానిది. గబ్బిలం, క్రీస్తు చరిత్ర, ఫిరదౌసి, కవి కోకిల. పై ప్రశ్న ఈ రకమైనది. సహసంబంధ ప్రశ్న, దోష సవరణ ప్రశ్న, వర్గీకరణ ప్రశ్న, విలోమరూప ప్రశ్న. విలోమరూప ప్రశ్న. టేప్ రికార్డర్ ద్వారా ప్రసంగాలను సేకరించవచ్చు. విద్యార్థులలో ఉచ్చారణ నైపుణ్యాలను పెంపొందించవచ్చు. ప్రత్యక్ష ప్రదర్శన అనుభవాలను కలిగించవచ్చు. పద్య గేయ బోధనలో వాటిని చదివే పద్ధతి నేర్పవచ్చు. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ వన్, సెకండ్ వన్, ఫోర్త్ వన్. 3 ఆప్షన్స్. టేప్ రికార్డర్ ద్వారా ప్రసంగాలను సేకరించవచ్చు. విద్యార్థులలో ఉచ్చారణ నైపుణ్యాలను పెంపొందించవచ్చు. పద్య గేయ బోధనలో వాటిని చదివే పద్ధతి నేర్పవచ్చు.
Thank you friends. Please subscribe.